ప్రైజ్ ది లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము వాక్యంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనం చదువుతూ ఉన్నాను. వారు కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడగగా, కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, మేము దేవుని యొక్క పనులను, మీ పనులను, మీరు చేస్తున్న పనులను, క్రియలు చేయాలంటే మేము ఏం చేయాలి ప్రభు అని అడుగుతూ ఉన్నారు. కొంతమంది విశ్వాసులు, కొంతమంది సేవకులు, కొంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నటువంటి వాళ్ళు మీ లోపల ఈ ప్రశ్న ఉంటూ ఉన్నట్టయితే, ఐ వాంట్ టు డూ ద వర్క్స్ ఆఫ్ ది లార్డ్, ఐ వాంట్ టు డూ ద వర్క్స్ ఆఫ్ ది గాడ్. నేను దేవుని యొక్క క్రియలు చేయాలని ఇష్టపడుతున్నాను, కానీ ఎటువంటి క్రియలు చేయాలో అది నాకు తెలియదు అని మీ లోపల ప్రశ్న ఉంటూ ఉన్నట్టయితే, వాళ్ళు కూడా యేసు ప్రభుని అడుగుతున్నారు, మేము దేవుని యొక్క క్రియలు చేయాలని అంటున్నాము, చేయాలని ఇష్టపడుతున్నాం, కానీ ఎట్లా చేయాలో ప్రభు అది మాకు తెలుస్తలేదు అని యేసు ప్రభువును వాళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. యేసు ప్రభు చెప్తుండు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసము ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని యొక్క క్రియ. అంటే యేసు ప్రభువు నందు విశ్వాసము ఉంచడమే దేవుని యొక్క క్రియ. దేవుని పనులు చేయాలని ఇష్టపడుతున్నటువంటి వాళ్ళు ఆయన మీద విశ్వాసం ఉంచడమే దేవుని యొక్క పని. అంటే ఏమని విశ్వాసం ఉంచాలా? యేసు ప్రభు చెప్తున్నాడు డైరెక్ట్గా, నా యందు విశ్వాసం ఉంచడమే దేవుని యొక్క పని అంటున్నాడు. ఎంత సింపుల్గా చెప్తున్నాడు ఆయన. దేవుని పనులు చేయడము అంటే, దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే, దేవుని దగ్గరికి చేరాలి అంటే, మోక్షం మేము పొందుకోవాలి అంటే ఆ యొక్క వ్యక్తి ఎంత తపస్సు చేయాలా, జనరల్గా ఎన్ని పుణ్యమైనటువంటి కార్యాలు జరిగించాలా, ఎంత నీతిగా ఉండాలా, ఎంత పరిశుద్ధంగా ఉండాలా దేవుని పనులు చేయాలంటే. కానీ యేసుప్రభు ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు తపస్సు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ శరీరాన్ని నలగొట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు మనుషులు పెట్టినటువంటి భారమైన బరువులు మోయడానికి కూడా అవసరం లేదు. ఇంకేం చెప్తున్నాడు? ఇంకేం చేస్తారు మనుషులు? ప్రత్యేకంగా మన భారతదేశంలో కఠోరమైనటువంటి తపస్సు, ఉపవాసాలు. మీ వస్త్రాలు మార్చుకోవాలి, మా వస్త్రాల యొక్క కలర్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క పనులు చేయాలంటే, దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే, దేవుని ఎదుట నువ్వు ధన్యుడవు అని అనిపించుకోవాలంటే, దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు ఏమో చేయాల్సిన అవసరం లేదు. చాలామంది చేస్తూ ఉంటారు, కొంతమంది విశ్వాసులు కూడా అట్లా చేస్తూ ఉంటారు. మనుషులు పెట్టిన పద్ధతులు పాటిస్తారు, వాక్యంను అనుసరించరు. కానీ కొంతమంది ఆ ట్రెడిషన్లో ఉన్నారు, ఆ కల్చర్లో, ఆ అలవాట్లో ఉన్నారు. ఇప్పటికీ కూడా ఉపవాసం ఉంటారు. మేము 5 అయిందంటే 5 గంటల వరకు మేము భోజనం చేయమంటారు. అంటే సమయాన్ని నమ్ముతున్నారు, సమయం పైన విశ్వాసం ఉంచుతున్నారు, కానీ యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచుతలేరు. నేను ఇంత ఉపవాసం ఉన్నాను, ఉదాహరణకు చెప్తున్నాను, అటువంటి చాలా విషయాలు ఉన్నాయి. ప్రియమైన వారలారా, దేవుని పనులను చెయ్యాలి అని అంటే, దేవునికి సన్నిహితంగా నువ్వు దగ్గరగా ఉండాలి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, ఒకవేళ నువ్వు గొప్ప సమస్యలతో నువ్వు బాధపడుతూ ఉన్నట్టయితే, ఆ సమస్యల నుంచి నువ్వు విడిపించబడాలి అంటే ఏదో కఠోరమైన తపస్సును చేయాల్సిన అవసరం లేదు. నీ శరీరాన్ని నల్లగొట్టుకుంటే దేవుడు నాకు దగ్గరగా వస్తాడు, దేవుడు నా సమస్యలు చూస్తాడు అని అనుకునే విశ్వాసులు కూడా చాలామంది ఉన్నారు. ప్రియమైన వారలారా, యేసు ప్రభు చెప్పే మాట జాగ్రత్తగా వినండి. నా యందు విశ్వాసం ఉంచడమే దేవుని యొక్క క్రియ అంటున్నాడు. ఏమని విశ్వాసం ఉంచాలా? ఏమని విశ్వాసం ఉంచాలి? యేసు ప్రభు ఎంత సింపుల్గా చెప్తుండో, నా యందు విశ్వాసం ఉంచు బిడ్డ,
మనుషులు పెట్టిన పద్ధతులను ఆచరించకు, నష్టపోతావు, సమయాన్ని వేస్ట్ చేసుకుంటావు, మోసపోతావు. కాబట్టి ఏమని చెప్తుండో, నా యందు విశ్వాసం ఉంచు అంటాడు. ఆయన పంపిన వాణి యందు విశ్వాసం ఉంచుటయే దేవుని యొక్క క్రియలు అంటుండు. ప్రియమైన వాళ్ళారా, కట్ షార్ట్లో ఒక లైన్లో ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే, బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ యు ఆర్ బిలీవింగ్ బట్ యు ఆర్ నాట్ రిసీవింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, ఒకవేళ ఇప్పటికే నువ్వు నమ్ముకుంటూ వస్తూ ఉన్నా, ఆయన నామంలో విశ్వాసం ఉంచుతూ ఉన్నా, ఇటువంటి క్రియలు చేస్తూ ఉన్నావేమో, అంటే నీ సెల్ఫ్ రైచియస్నెస్ని, నీ సొంత నీతిని పట్టుకొని నేను ఇది చేస్తాను దేవుని కోసం, అది చేస్తాను, ఇట్లా చేస్తే దేవుడు నాకు జవాబిస్తాడని అనుకుంటున్నావేమో. యేసుప్రభు అదే చెప్తుండు. ఆయన మాట శ్రద్ధగా వినాలా, పూర్తిగా వినాలా, అర్థం చేసుకోవాలా, ఆ ప్రకారంగా నడుచుకోవాలా, ఆ మాట ప్రకారంగా. దేవుడు సింపుల్గా చేసి పెట్టిండు కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన సంగమ, ఆయన యందు విశ్వాసం ఉంచడమే దేవుని యొక్క క్రియ. ఏమని విశ్వాసం ఉంచాలంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి ఒక్క విశ్వాసికి, లేదా నూతనంగా కొత్తగా యేసుప్రభుని నమ్ముతూ ఉన్నటువంటి విశ్వాసులకి ఏమై ఉన్నదంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మొదటిగా నువ్వు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుంటున్నావు అంటే, ఆయన నా పాపాల కోసము సిలువలో చనిపోయి తిరిగి లేచినాడని నమ్మడము. అందుకు యేసు ప్రభువుని నమ్ముకోవాలా. వాక్యం చెప్తుంది, నేను కాదు. కింది వచనాలలో మనం చూస్తాం. వాక్యం ఏం చెప్తూ ఉన్నది, యేసు ప్రభువు నువ్వు ఎందుకు నమ్ముకుంటున్నావు అని అంటే, యేసు ప్రభువు నేను ఒక ఘోరమైన పాపిని, నువ్వు అన్ని ఘోరమైన పాపిని ప్రభువా, అది నువ్వు తెలుసుకోవాలా. అది నీకు తెలుసు, కానీ నాకు రావాల్సినటువంటి పాపానికి రావాల్సినటువంటి శిక్ష యేసు ప్రభు సిలువలో నాకు బదులుగా ఆయన భరించాడని నువ్వు గుర్తించాలా, తెలుసుకోవాలా. ఏదైనా మంచి వస్తువులు బయట షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎన్ని మెటీరియల్స్ మనం చూస్తాం, ఏదైనా బెస్ట్ అనేది మనం తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుడిచ్చిన నాలెడ్జ్ అండ్ విజ్డమ్ తోటి, ఐ వాంట్ ద బెస్ట్ ఇన్ ద మార్కెట్, ఐ వాంట్ ద బెస్ట్ ఎవ్రీథింగ్, ఐ వాంట్ ద బెస్ట్, నాకు శ్రేష్టమైనదే కావాలని మనం కోరి తెచ్చుకుంటాం సమయం తీసుకొని. అదే జ్ఞానంతో యేసు ప్రభు సిలువలో ఎవరి కోసం చనిపోయిండు, ఎందుకు చనిపోవాల్సి వచ్చిందని దేవుడిచ్చిన జ్ఞానంతో ఈ ఒక్క విషయాన్ని ఆలోచించండి. ప్రియమైన వారులారా, సంఘ సభ్యులారా, ఈ వాక్యం వింటున్నటువంటి వ్యక్తులారా, వై జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. యేసు ప్రభు సిల్వలో ఎవరి కోసం ఎందుకోసం చనిపోయింది అనేది దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానంతో ఒక 2 నిమిషాలు తీసుకొని ఆలోచించి నీ ఆత్మనే నీకు అర్థం చేపిస్తుంది, నీ మనస్సాక్షి నీకు తెలియజేస్తుంది. హీ డైడ్ ఫర్ మై సిన్స్ ఇన్ మై ప్లేస్. పాపమునకు వచ్చే జీతము, చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, దానికి రిజల్ట్ మాత్రం భయంకరంగా ఉంటుంది. కాబట్టి దాని నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. కాబట్టి ఆ శిక్ష అనేది భరించాడు. నీకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాని నువ్వు గుర్తించి నమ్మితే నువ్వు రక్షించబడతావు, నువ్వు ధన్యుడవు. అదే దేవుని వాక్యం చెప్తుంది. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు రక్షించబడతారు. అంటే యేసు ప్రభువుని ఫస్ట్ రక్షకునిలాగా అంగీకరించిన తర్వాత నువ్వు అద్భుతాల కోసం, ఆశ్చర్య కార్యాల కోసం, ఆశీర్వాదాల కోసం అక్కడిక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి పక్కకు పెట్టి, ఆయన ఇచ్చిన రక్షణను పక్కకు పెట్టి, ఆయన ఇచ్చిన రక్షణను మర్చిపోయి ఆశీర్వాదాల కోసము, అద్భుతాల కోసము పరిగెడుతున్నటువంటి వాళ్ళ కోసం ఈ వాక్యము మీకు తెలియజేస్తున్నా. ప్రియమైన వారులారా, యు మే బి బిలీవర్ ఆర్ యు మే బి నాన్ బిలీవర్. నువ్వు విశ్వాసివి కావచ్చు, అవిశ్వాసివి కావచ్చు, కానీ ఒక విషయంను మాత్రం ఈ వాక్యంని బట్టి తెలియజేస్తున్నాను. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని యొక్క క్రియ, ఆయన యందు విశ్వాసం ఉంచుటయే నిత్య జీవము. ప్రియమైన వారులారా, నేను మీకేం తెలియజేయాలనుకుంటున్నాను అంటే, ఫస్ట్ నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షకునిలాగా అంగీకరించి పశ్చాత్తాపపడు. నువ్వు చేసినటువంటి తప్పులకు, పాపాలకు నువ్వు గుర్తు తెచ్చుకొని ఆయన ఎదుట మోకరించి నీ తప్పులను, పాపములను ఒప్పుకొని వదిలేసాయి. యేసు ప్రభు యొక్క మరణాన్ని
జ్ఞాపకం చేసుకొని ఆయన సొంత రక్షకునిలాగా ఫస్ట్ నువ్వు అంగీకరించి, పశ్చాత్తాపడి యేసు ప్రభుని సొంత రక్షకునిలాగా అంగీకరించి, ఆ తర్వాత చూడండి ఎంత నెమ్మది, ఎంత సమాధానం, ఎంత దైవికమైనటువంటి నెమ్మది సమాధానం ఎంత గొప్పగా ఉంటుందో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీకు అప్పులున్నా, రోగాలున్నా, సమస్యలున్నా దేవుడు ఆ సమాధానం, సంతోషము నువ్వు పశ్చాత్తాపంతో అడిగినప్పుడు, అవి ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు దేవుడిచ్చే సంతోషం, సమాధానం చాలా గొప్పగా ఉంటుంది. అది నువ్వు ఎక్స్పీరియన్స్ కావాలని, అది నువ్వు అనుభవించాలని ఈ వాక్యంను బట్టి నేను మీతో కోరుతూ ఉన్నాను. తర్వాత ప్రియమైన వారలారా, నువ్వు అద్భుతాలకు చేయండి ప్రభువా, నన్ను స్వస్థపరచండి ప్రభువా అని అడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు, ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత దేవుని నమ్మినావు కాబట్టి అది గొప్ప క్రియ అయి ఉంటున్నది, గొప్ప వర్క్ అయి ఉంటూ ఉన్నది. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ముకున్నావు, అదే గొప్ప పని, నువ్వు ధన్యుడవు. ఆ తర్వాత అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ధననిధులు సమస్తము నీకేం కావాలనో టైం టు టైం ఆయన నీకు సప్లై చేస్తూ ఉంటాడు, అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. నువ్వు అద్భుతాల కోసం అక్కడిక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆడికి వెళ్తే అద్భుతాలు జరుగుతున్నాయని భ్రమపడకు. నీకు విశ్వాసం ఉండాలి, యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని. డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలి యేసు ప్రభుతో. నీకు డైరెక్ట్ కాంటాక్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది అంటే వెన్ యూ రిపెంట్ ఆన్ యువర్ సిన్స్. నువ్వు పశ్చాత్తాపడ్డప్పుడే డైరెక్ట్ కాంటాక్ట్ దేవునితో ఉంటుంది. కాబట్టి అప్పుడు దేవుడు డైరెక్ట్గా నీకు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అనుభవంతో చెప్తున్నాను ప్రియమైన వారలారా. అయితే యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచడమే నిత్య జీవము మరియు దేవుని క్రియ అయి ఉంటూ ఉన్నది. యోహాను సువార్త 6వ అధ్యాయము, అదే కాకుండా రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుతున్నాను. చూడండి, పనిచేయు వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేయు వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేసేవానికి జీతము అవసరము, ఆ జీతము రుణమే కానీ దానంగా నీకు ఇస్తున్నానని ఎవరు కూడా నీకు ఇవ్వరు. నువ్వు పని చేసినావు, దానికి జీతం ఇస్తాడు, జీతం పొందుకోవాల్సిందే. అయితే పని చేయకుండానే 5వ వచనం, రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. పని చేయకుండా భక్తిహీనుడు నీతిమంతునుగా తీర్చు వాని యందు విశ్వాసం ఉంచడము. పని పాట చేయలేనటువంటి వ్యక్తి, పని చేయకుండా, దేవుని యందు భక్తి చేయకుండా, దేవుడు అంటే భక్తి భయం లేకుండా ఉండే వ్యక్తి యేసు ప్రభువుని సొంత రక్షకునిలాగా అంగీకరించడం వలన, తను పశ్చాత్తాపపడి యేసు ప్రభువుని సొంత రక్షకునిలాగా అంగీకరించడం వలన ఆ పని పాట దేనికి పనికి రాలేనటువంటి ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతునిగా చేస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన వారలారా? పని చేయకయే భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చి వాని యందు, భక్తిహీనుని పని చేయలేనటువంటి వానిని నీతిమంతునిగా తీర్చబడడానికి వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసమే నీతిగా ఎంచబడుచున్నది. సింపుల్గా ఒక లైన్లో అర్థం చేసుకోవాలంటే, యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచుతున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుడు అని దేవుడు అంటున్నాడు. జస్ట్ నమ్మడం వలన, హీ డైడ్ ఫర్ మై సిన్స్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ అని నమ్మడం వలన నిన్ను దేవుడు నీతిమంతునిగా చేస్తుండు, నీతిమంతునిగా చూస్తున్నాడు. అప్పుడు నీ అవసరాలన్నీ కూడా, నీ అక్కరలు అన్నీ కూడా, నీకు ఏం కావాలనో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో నువ్వు ఆయనను సొంత రక్షకునిలాగా అంగీకరించినావు, నమ్ముతున్నావు కాబట్టి
నీపైన ఎటువంటి పాపము అనేది, నీపైన ఎటువంటి శిక్ష అనేది, నీలో ఎటువంటి రోగం అనేది ఏలడానికి ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే హీ టుక్ మై పనిష్మెంట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. హీ టుక్ ఆల్ మై డిసీజెస్, ఆల్ మై సిక్నెసెస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ అని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి, గుర్తించి నమ్ముతూ ఉన్నావు కాబట్టి, రోగం అనేది నీ శరీరంలో ఉండదు, వ్యాధి అనేది నీ శరీరంలో ఉండదు. నిన్ను శిక్షించడానికి ఎవరికి కూడా అధికారం అనేది ఉండదు. వాడిని దేవుడు నీతిమంతునిగా తీరుస్తూ ఉన్నాడు. పని పాట భక్తి లేనటువంటి వాళ్ళను, పని పాట లేనటువంటి వాళ్ళను, యాక్చువల్లీ చెప్పాలంటే యేసు ప్రభు స్వయంగా ఒక చోట సువార్తలలో చెప్తాడు, వీళ్ళ కోసమే నేను వచ్చినా అంటాడు. అంటే పని పాట లేనటువంటి వాళ్ళ కోసమే, భక్తిహీనుల కోసమే, దారి తప్పిపోయినటువంటి వాళ్ళ కోసమే, మార్గం తప్పిపోయి ఎందుకోసం బ్రతుకుతున్నావు ప్రభు అని, ఎందుకోసం బ్రతుకుతున్నావు అని అడిగితే ఏదో బతుకుతున్నా అనేటువంటి వాళ్ళ కోసమే నేను వచ్చినా అంటుండు. ఐ హ్యావ్ నాట్ కమ్ టు కాల్ ద రైచియస్ బట్ సిన్నర్స్ టు రిపెంటెన్స్. అంటే ఇట్లాంటి వాళ్ళ కోసమే నేను వచ్చినాను. రోగికి ఐ హ్యావ్ నాట్ కమ్ టు కాల్ ద రైచియస్ అంటే నీతిమంతుల కోసం నేను రాలేదు, మంచోళ్ళ కోసం రాలేదు అంటుండు. అంటే దారి తప్పిపోయిన వాళ్ళ కోసం, అర్థం కాని పరిస్థితిలో ఉంటున్న వాళ్ళ కోసం, దేవుని నమ్ముకున్న తర్వాత కూడా అర్థం కాని పరిస్థితులలో కుమిలిపోతున్నటువంటి వాళ్ళ కోసం, బాధలో ఉంటున్నటువంటి వాళ్ళ కోసం, రోగంతో బాధపడుతున్న వాళ్ళ కోసమే నేను వచ్చినాను అంటుండే యేసు ప్రభు. ఇది నమ్మాలా. ఇది నమ్మడం వలన వెంటనే నీకు స్వస్థత కలుగుతుంది, డైరెక్ట్ ఫ్రమ్ గాడ్. దానికంటే ముందు ఏంటంటే నువ్వు పశ్చాత్తాపపడాలా, నువ్వు చేసిన క్రియలను బట్టి. అటువంటి మనసు, అటువంటి ఆత్మ ఇయ్యమని కూడా దేవుని దగ్గర బ్రతిమలాడుకోవాలా. ఒకవేళ నీకు కన్నీళ్ళు వస్తలేవు, పశ్చాత్తాప పడడానికి మనసు కూడా వస్తలేదంటే అది కూడా నువ్వు దేవుని దగ్గర అడుక్కోవాలా. ఎందుకంటే నీకు హీలింగ్ అవసరం, నీ ఆత్మకు స్వస్థత అవసరం, నీ మనసులో నెమ్మది అవసరం, సమాధానం అవసరం. ప్రియమైన వారలారా, ఏం చెప్పాలని ఇష్టపడుతున్నానంటే చూడండి, ఇక్కడ రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో చదువుతూ ఉన్నాను. 5వ వచనం, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు. భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చు వానియందు అంటే యేసు ప్రభు యందు విశ్వాసము ఉంచుటయే అతనికి నీతిగా ఎంచబడుతూ ఉన్నది. అర్థమవుతుందా ప్రియమైన వారులరా? అతనికి నీతిగా ఎంచబడుతూ ఉన్నదంటే యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచడము చాలా ప్రాముఖ్యం. ఫస్ట్ అది తెలుసుకోవాలి, ఆ క్రియ చేయాలను. ఆయన యందు విశ్వాసం ఉంచడము, రక్షణ పొందడము ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత అన్ని విషయాలు, ఆల్ ద థింగ్స్ షెల్ బి యాడెడ్ ఆన్ టు యూ. అన్నీ కూడా నీకు వెను వెంటనే అతి త్వరగా వెంటనే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు. ఫస్ట్ నీ ఆత్మకు స్వస్థత కావాలా, నీ మనసులో నెమ్మది కావాలా, నీ హృదయంలో ఏమైన వారులారా, ఫస్ట్ నీ ఆత్మకు స్వస్థత కావాలా, నీ మనసుకు నెమ్మది కావాలా, దేవుడిచ్చే సంతోషం, సమాధానం నీకు కావాలా. అది నువ్వు పొందుకున్న తర్వాత నీకేం లేకున్నా పర్వాలే, ఆ సంతోషం, సమాధానం ఎంతో గొప్పగా ఉంటుంది. అది నువ్వు అనుభవించాలా, అది నువ్వు పొందుకోవాలని యేసు ప్రభుల వారు కోరుకుంటున్నారు. నీకోసమే నేను వచ్చినాను అంటున్నాడు, నీకోసమే నేను ఉన్నాను అంటున్నాడు, నీకోసమే నేను రక్తంను కార్చినాను, నా ప్రాణం ఇచ్చినాను అంటున్నాడు. అయినా కానీ అదే సమస్యలతోటి, అదే రోగాలతోటి, అదే బాధలతోటి మనం బాధపడుతూ ఉన్నాము కొన్ని సంవత్సరాల నుండి. అంటే నువ్వు దేవుని ఎదుట పశ్చాత్తాప పడతలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని నమ్ముతలేవు. నామకే వస్తే దేవుని బిడ్డవని పేరు మార్చుకున్నావేమో, మనసు మారలేదేమో. అందుకోసమే దేవుని యొక్క సంతోషం, సమాధానం నీ మనసును, హృదయాన్ని ఏల్తలేదు కావచ్చు. ప్రియమైన వారలారా, ఈ వాక్యంను బట్టి నేను మీకు ఏం తెలియజేస్తున్నానంటే, జస్ట్ ఆయన ఎదుట నమ్మడం వలన, ఒప్పుకొని వదిలేసేయాలి. అవేంటియో నీకు తెలుసు, బాగా తెలుసు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క సంతోషం, నీ ఆత్మకు తృప్తి, సమాధానం కావాలి అంటే చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారమే 5వ వచనం చదువు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. ఫస్ట్ పాయింట్, భక్తిహీనులకు, పనికిరాని వాళ్లకు యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచడం వలన వాడు నీతిమంతుడు అని దేవుడు చెప్తున్నాడు.
అది నువ్వు నమ్ము. రెండవది 6వ వచనం, ఆ ప్రకారమే ఆ విధముగానే క్రియలు లేకుండానే దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. హల్లెలూయా. చూడండి, క్రియలు లేకుండానే దేవుడు ఎవనిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు. హల్లెలూయా. నువ్వు మనుషుల యొక్క దృష్టికి పనికిరాని వ్యక్తివి కావచ్చు. నువ్వు మనుషుల యొక్క దృష్టికి నీ కుటుంబంలో కావచ్చు, నీ ఆఫీస్లో కావచ్చు, నీ బిజినెస్లో కావచ్చు, వాళ్ళు నేను అనుకుంటుండొచ్చు యు ఆర్ ద వేస్ట్ పర్సన్ అని. కానీ దేవుడు ఏమంటుండో తెలుసా, నువ్వు ఎటువంటి క్రియలు చేయకుండానే నిన్ను దేవుడు నీతిమంతునిగా ఎంచుచూ ఉన్నాడు కాబట్టి నువ్వు ధన్యుడవు అంటుండు. హల్లెలూయా. దేవుడు నిన్నేమంటుండంటే నువ్వు ధన్యుడవు బిడ్డ అంటున్నాడు. దేన్ని బట్టి ధన్యుడని ప్రభువా? ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని వ్యాధులు ఉన్నాయి, ఇన్ని అప్పులు ఉన్నాయి. దేన్ని బట్టి ధన్యుడవు అంటే నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, నువ్వు ధన్యుడవు. యు ఆర్ బిలీవింగ్ ఇన్ మీ. ఏమని నమ్ముతున్నావు? బికాస్ యు డైడ్ ఫర్ మై సిన్స్ అండ్ యు హ్యావ్ గివెన్ మీ ద సాల్వేషన్. రక్షణ ఉచితంగా ఇస్తున్నావు కదా. మనుషులు నిన్ను ఎంచుతలేరేమో, గుర్తుపడతలేరేమో, నిందల పాలు చేసినారేమో, అవమానపరిచినారేమో, నీకు కూడా నీ దృష్టికి నువ్వు వేస్ట్ అని అనిపిస్తున్నావేమో. అయినా కానీ కూడా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి ఆయనను నమ్మడమే గొప్ప క్రియ. నువ్వు ఇంకేదో పని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నమ్ముకో. ఏమని నమ్ముకుంటావు? ఫస్ట్ ఆయన నమ్ముకొని ఉన్నావు, రక్షకునిలాగా అంగీకరి. రెండవది ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది? నీకున్న సమస్యల నుంచి ఆయన్నే విడిపిస్తాడని నమ్ముకుంటే చాలు. హీ విల్ డెలివర్ యూ. ఆయనే నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్ముకొని ఉన్నావు కాబట్టి. ప్రియమైన వారులారా, ఈ వాక్యం విన్న తర్వాత దేవుని యొక్క క్రియలు మేము ఏం చేయాలి అని మీకు ఆశగా ఉన్నట్టయితే ఆయనను నమ్మడమే దేవుని యొక్క క్రియ. ఏమని నమ్మాలి? అన్ని విషయాలలో, అన్ని పరిస్థితులు తీసుకెళ్ళి ఆయన పాదము దగ్గర విశ్వాసంతో మోకరించి అడుక్కో. అదే ఆయన నమ్మడం. కొంతమంది విశ్వాసులు ఉన్నారు, మోకరించి ప్రార్థన చేయడం అనేది అసలు వాళ్ళ జిందగీలో, వాళ్ళ జీవితంలో తెలుసో లేదో కూడా తెలియదు. ఎందుకంటే మేము తాత ముత్తాతల నుండి క్రైస్తవులం, మాకు అన్నీ తెలుసు అంటారు. అన్నీ తెలుసు అనేటువంటి వాళ్ళకు ఒకటి నాకు అనిపిస్తుంది, నాకు అన్నీ తెలుసు, మేము మా తాత ముత్తాతల నుండి క్రైస్తవులము, నువ్వేంది మాకు చెప్పేది అనేటువంటి క్రైస్తవులు కూడా, ఎదిగినటువంటి క్రైస్తవులు కూడా ఏమంటారంటే, నాకేమనిపిస్తుంది అంటే, అన్నీ తెలుసు నాకు అని అనుకుంటున్న వాళ్ళకు నాకేమనిపిస్తుంది అంటే, నీకేం తెలియదు కాబట్టి నాకు అన్నీ తెలుసు అని అంటున్నావు అనిపిస్తుంది. ఏం తెలియని వాళ్ళే నాకు అన్నీ తెలుసు అంటారు. మోకరించరు వాళ్ళు, దేవుని ఎదుట మోకరించరు. అదే సమస్యలతోటి ఉంటామంటారు, అదే సమస్యలతోటి బాధపడతామంటారు. నా బతుకు ఇంతే, మేము ఇంతే, ఇట్లనే ఉంటాం అని అనుకుంటారు. కానీ దేవుని ఎదుట మోకాలు మాత్రం ఉంచరు. వీళ్ళని బతిలాడుకుంటూ తిరుగుతారు మనుషులను. కానీ దేవుని ఎదుట మాత్రం తన కోసం ప్రాణమును రక్తమును ఇచ్చినటువంటి, ప్రేమించినటువంటి యేసు ప్రభు ఎదుట మోకరించలేనటువంటి వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయో వాళ్ళకే తెలుసు. దేవుడు వాళ్ళను అందులో నుంచి విడిపించునుగాక, దీన మనసు వాళ్ళకు కలిగించునుగాక. ప్రియమైన వారులారా, ఎందుకు ఈ విషయాలను మీకు తెలియచేస్తూ ఉన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపెంట్ అవుదాం. దేవుని మర్చిపోయినటువంటి పరిస్థితి, దేవునికి దూరంగా ఉన్నాము అని అనిపిస్తూ ఉన్నట్టయితే ఆయన యందు విశ్వాసం ఉంచడమే దేవుని యొక్క క్రియలు. విశ్వాసం ఉంచండి, దీన మనసు కలిగి ఉందాం. ఆయన ఏమంటుండు? పని చేయకయే నేను నీతిమంతునిగా చేసినాను అంటుండు. ఎటువంటి క్రియలు చేయకుండానే నేను నిన్ను నీతిమంతునిగా చేసినాను అంటున్నాడు. ఆ యొక్క నీతిని, ఆ యొక్క మాటకు నమ్ముతూ నువ్వు నీతిమంతుడవు అని తెలుసుకో, నువ్వు ధన్యుడవు అని తెలుసుకో. కాబట్టి ప్రియమైన వారులారా, ఏ సమస్యలు ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ దేవుని సేవలో కూడా నువ్వు ఉంటూ ఉన్నా కానీ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచడమే దేవుని యొక్క క్రియ. ప్రతి పరిస్థితిని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మనుషులను నమ్ముకొని బ్రతకడము మోసం అవుతుంది, మోసపోతావు నువ్వు.
కాబట్టి ఆయన యందు అన్ని విషయాలలో ఆయన యందు విశ్వాసం ఉంచాలని, అన్ని పరిస్థితులను బట్టి ఆయనకు చెప్పి చేయాలని, అన్నీ కూడా ప్రార్థనాపూర్వకంగా మనము ముందుకు వెళ్ళాలని ఈ వాక్యంను బట్టి మీ అందరికీ ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి ఇటువంటి మాటలను మీ మనసులో, హృదయంలో దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయున్నాను. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.